హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ గురించినటువంటి న్యూస్ అయితే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇన్ని రోజులు కూడా మరి పోస్ట్ పోన్ అవుతుంది అని వెయిట్ చేసినటువంటి అభ్యర్థులకైతే ఇది బిగ్ అలర్ట్గా అయితే చెప్పుకోవచ్చు. మరి 22 నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు అంటూ మనకైతే తెలుస్తుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు. హాజరు కానున్న 4,27,300 మంది అభ్యర్థులు. మరి అక్టోబర్ 27న ఫైనల్ కీ అంటూ తెలుస్తుంది. నవంబర్ 2న తుది ఫలితాలు విడుదల చేస్తామంటూ విద్యాశాఖ అయితే మనకు తెలపడాన్ని చూడవచ్చు. సో ఇక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్మెంట్ ఏమీ కూడా ఉండదు. ఓకేనా. మరి దిశ పేపర్లో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి ఇది. ఏపీ టెట్కు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 22 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే వెబ్ ఆప్షన్స్ కూడా మనమైతే అప్డేట్ చేసుకోవచ్చండి ఇక. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. 4,27,300 మంది హాజరు కానున్నారండి ఈసారి టెట్కి. ఈ నెల 19 నుంచి మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ అక్టోబర్ 4 తర్వాత ప్రైమరీకి విడుదల చేసి 5 నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్కి, నవంబర్ 2న తుది ఫలితాలు ప్రకటించనున్నట్లుగా మరి అధికారులైతే వెల్లడించడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, ఎవరైతే మరి టెట్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ చేశారు, కానీ సో వరదలైతే తగ్గడంతో మరి అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా టెట్ నిర్వహించడానికి సిద్ధంగా ఉండడంతో మరి తేదీలను అయితే ఖరారు చేసినట్లుగా అయితే వార్తలు అయితే రావడం జరుగుతుందండి. సో గైస్, ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లోనే ఉండాలి ఫ్రెండ్స్. కోర్స్ చాలామంది ఇబ్బంది అయితే పడ్డారు ఈ వరదల కారణంగా. చదవడానికి అయితే కొంచెంగా చాలానే ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మాత్రము పోస్ట్ పోన్ పైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే తేదీలను కూడా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వెబ్ ఆప్షన్స్ కూడా మనకు ఓపెన్ అవుతాయండి. తరచుగా మనము అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. సో నేను కూడా వస్తే తప్పకుండా అప్డేట్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఇదే అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.